ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఈ సమయంలో మనము చక్కని దేవుని వాక్యం విందాం. రాని వాళ్ళ కోసం మనము ఈ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. కొంత వేరే గ్రామాల నుంచి రాని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ, లేకపోతే భయపడుతున్న వాళ్ళు కానీ, రకరకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ కోసం, అలాగే ఇంకా ఇతరులు కూడా మరి ప్రతి లాక్డౌన్లోనైతే మనం వీడియో అప్లోడ్ చేయగానే ఒక 100 మంది చూసేవాళ్ళు. ఎవరికి ఇస్తాం 100 మెంబర్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక 50 మెంబర్స్ చూస్తున్నారు. అంటే సంఘానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని చూడలేకపోతున్నట్టున్నారు బహుశా. ఓకే, ఇంకా 91 సబ్స్క్రైబ్ దగ్గరనే ఉంది. సబ్స్క్రైబ్ చేస్తే 100 అవుతే కనుక లైవ్ వెళ్ళింది. ఒక 10 మంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించండి. మంచి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు అంశం ఏమిటంటే మరచిపోని దేవుడు. ఏమిటి అంశం? మరచిపోని దేవుడు. మనమంతా ఈ లాక్డౌన్లో ఒకరిని ఒకరం మర్చిపోయాం. సుదర్శన్ గారు మర్చిపోయారా? మర్చిపోయారు. సో మనము మర్చిపోతున్నాం, చాలా విషయాలు మర్చిపోతున్నాం. కొంతమంది చర్చిని మర్చిపోయారు, కొంతమంది వాళ్ళ బంధువులను మర్చిపోయారు, కొంతమంది వస్తువులను మర్చిపోయారు. ఇలా రకరకాలుగా మర్చిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా జరిగింది. మన జీవితంలో మనం కొన్నిటిని మర్చిపోతాం. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర పెన్సిల్ మర్చిపోతారు, పెన్ను మర్చిపోతారు. ఎగ్జామ్కి వెళ్ళే హడావిడిలో కొంతమంది స్టూడెంట్స్ హాల్ టికెట్ కూడా మర్చిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చూడాలి. పెన్నులు మర్చిపోతారు, రకరకాల మర్చిపోతారు హడావిడిలో. ఈ రోజుల్లో సెల్ ఫోన్ మాత్రమే మర్చిపోవట్లేదు. హల్లెలూయా. ఏదైనా మర్చిపోతారు కానీ సెల్ ఫోన్ మాత్రం ఫస్ట్ ఇట్లా మగవాళ్ళం అయితే అసలు అడుగు పెట్టక చెప్పులేకుండా ఇట్లా ఒకసారి పట్టుకుంటాం, ఉందా లేదా జేబులో అని. ఇలా కొడితే ఉంది, రైట్. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఫోన్ ఉండాలి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు కూడా ఫోన్లోనే ఉంటున్నాయి. అట్లా అయిపోయింది. ఎందుకంటే అకౌంట్, గూగుల్ పే అని, ఇంకా ఫోన్ ఉందంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. సో ఆ ఒక్కటి మర్చిపోకుండా అన్నీ మర్చిపోతూ ఉన్నాం ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ చెప్తా ఉంది మరచిపోని దేవుడు. దేవునికి స్తోత్రం. మన బంధుమిత్రులు మనల్ని మర్చిపోతారు, మన అక్క చెల్లెలు మనల్ని మర్చిపోతారు, మన స్నేహితులు మనల్ని మర్చిపోతారు. కొన్నిసార్లు భర్త దుబాయ్కి వెళ్ళిపోతే భార్యను కూడా మర్చిపోవచ్చు, పిల్లల్ని కూడా మర్చిపోవచ్చు. కానీ ప్రియమైన దేవుని సంగమా, మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఒక్క క్షణం కూడా మరచి, మరి ఆయన మరిస్తే ఏమవుతుందో తెలుసా? ఆయన మరచిన నాడు ఒకటే జరుగుతుంది, మన శ్వాస ఆగుతుంది. వారు అన్యులైనా క్రైస్తవులైనా ఎవరైనా భూ ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని, ప్రతి మనిషిని దేవుడు మరచిపోనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 105, 8, 9 చరణాలను చూద్దాం. 105వ కీర్తన 8వ చరణము, 9వ చరణము నేను చదువుతాను. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇసాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట, తాను చేసినటువంటి, మరి తాను సెలవిచ్చిన మాట ఎన్ని తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడంట? 1000 తరాలు. దేవుడు వీటితో ఒక నిబంధన చేస్తే, వాగ్దానం చేస్తే, దానిని 1000 తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుని వాడై ఉన్నాడు. 1000 తరాల వరకు. ఒక్క తరానికి 70 లేక 80 సంవత్సరాలు. మరి 70 లేక 80 సంవత్సరాలు అవుతే 70 వేసుకున్నాం. 70 × 1000 వేసుకుంటే ఎన్ని వేల సంవత్సరాలు అవుతాయి? గమనించండి. ఆ
దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన 1000 తరాలు చూడండి, ఒక తరానికి 70 సంవత్సరాలు, అలాంటి 70 లాంటి 1000 తరాలను దేవుడు జ్ఞాపకం ఉంచుకుని వాడై ఉన్నాడు. అబ్రహాంతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి మరి నమ్మకమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఏ విధంగా వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, ఏ విధమైన వాగ్దానం వారితో చేశాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, అదే కీర్తనలో మరి 105 10వ చరణాన్ని మనం చూద్దాం. 105వ కీర్తన 10వ చరణం చదువుతున్నాను. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. చాలు. వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? మొదట వారికి ఎప్పుడు వాగ్దానం చేశాడు? వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క సంతానము కొద్దిగా ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారికి వాగ్దానం చేశాడు. ఏమని? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. ఏ విషయంలో ఆశీర్వదిస్తాను? మొట్టమొదటిగా మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఇస్కరేణువుల వల్ల చేస్తాను. రెండవదిగా మీరు ఒక మంచి పొలము, మంచి భూసారమును తినేలాగున, అలాంటి మరి పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉండేటువంటి ఒక చక్కటి సారము కలిగిన దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానము చేశాడు. గమనించినట్లయితే మరి ఆ యొక్క కొద్దిగా ఉన్నటువంటి సంఖ్యను ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 46వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. ఆదికాండము 46:27. ఎంతమంది అంట? 70 మంది. ఎక్కడికి వెళ్ళారు వీరు? మొదట వాళ్ళు ఉంటున్న కానాను నుంచి ఐగుప్తుకు వెళ్ళారు. యోసేపు పిల్లలు మరి యాకోబుతో ఉన్నటువంటి తన మిగతా 11 మంది భార్యలు, వారి కుమారుల యొక్క భార్యలు, వారి పిల్లలు, అలాగే యాకోబు మరి తన సంతానం, తన కుటుంబం అంతా, పరివారం అంతా కలిసి యోసేపుతో కూడా వారు ఐగుప్తు చేరినప్పుడు, యాకోబు కంటే ముందుగానే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు. అక్కడ ఉన్నాడు. అయితే యాకోబు వెళ్ళి తన చిన్న కుమారుని కలుసుకొని, సో అక్కడికి చేరిన తర్వాత వాళ్ళు ఎంతమంది అయ్యారంటే 70 మంది అయ్యారు. దేవుడికి స్తోత్రం. ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. వారి సంఖ్య కొద్దిగా ఉండగను. ఎంత వారి సంఖ్య? అక్కడ రాయబడి ఉంది 70 మంది. మరి ఇప్పుడు ఏమైంది చూడండి. అదే కీర్తన 105:24. కలుగజేసెను. ఆయన తన ప్రజలకు ఏం చేశాడట? బహు సంతాన అభివృద్ధిని కలుగజేశాడు. బహు సంతాన అభివృద్ధిని కలుగజేశాడు. ఇంకా వారి విరోధుల కంటే అధిక బలము దయచేశాడు. చూడండి, వారి విరోధుల కంటే వారికి అధికమైన బలము దయచేస్తాడు. వారిని కొద్ది సంఖ్యగా ఉన్నటువంటి వారిని, వారి సంతాన అభివృద్ధిని వారికి కలగజేశారు. మోషే ఇశ్రాయేలీయులను తీసుకొని బయలు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర సైనికులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 6 లక్షల కాలు బలము. దేవునికి స్తోత్రం. ఎంతమంది అంట? 6 లక్షల కాలు బలం అంటే సైనికులు. మరి 6 లక్షలు కేవలం యువకులే, 20 సంవత్సరాల వయసులో నిండిన వారే ఉంటే, వారి తల్లిదండ్రి ఒక 12 లక్షలు, 6 కదా. వారి యొక్క అన్నయ్య ఒక 6 లక్షలు, వారి చెల్లి ఒక 6 లక్షలు. అసలు ఒక మాట చెప్పాలంటే ఆ రోజుల్లో అన్ని వేల సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక యాకోబుని చూస్తే ఆయనకు 12 మంది కుమారులు. మరి ఆ లెక్కన చేస్తే ఎన్ని లక్షల మంది? సింపుల్గా బైబిల్ పండితుల అంచనా, ఒక సాధారణంగా ఒక కుటుంబంలో 4 వేసుకున్నా కానీ 6 4 24 లక్షలు. నేను అనుకుంటున్నా ఇంకొక 4 ఎక్కువ వేసుకుందాం, 50 లక్షల మంది ఉండొచ్చు. 70 మందితో వెళ్ళాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలును, ఈ యాకోబే వెళ్ళింది 70 మందిగా,
తీసుకొస్తున్నప్పుడు ఇంచుమించుగా 50 లక్షల మంది కావచ్చు. ఒకే బైబిల్ పండితుల అంచనా ప్రకారం వేసుకున్న ఒక 24 లక్షల మంది అయినా చిన్న జనమా? 70 మంది ఎక్కడ, 24 లక్షల మంది ఎక్కడ? లక్షల మంది జనముతో ఇశ్రాయేలును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. కొద్దిగా ఉన్నటువంటి ఇశ్రాయేలును, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. లక్షల మందిగా ఆశీర్వదించాడు. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉంది. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉంది. కానీ దేవుడు వాగ్దానం ఇస్తే అది గొప్పగా అవుతుంది. మరి దేవుడు ఉదయకాలం ఒక చిన్న ప్రేరణ ఇచ్చాడు, ఆలోచన. దాన్ని దేవుడు మాట్లాడాడని నేను అనుకోలేను, కానీ ఆలోచనలు ఇచ్చాడు. ఏమిటి ఆలోచన అంటే, ఈ కరోనా తీరిపోయిన తర్వాత అనేక సంఘాలు అభివృద్ధి అవుతాయి. మన ఒక సంఘమే కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చర్చికి రాని వాళ్ళందరూ చర్చికి వస్తారు. మారు మనసు లేని వాళ్ళందరూ మారు మనసు పొందుతారు. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఈ కరోనాలో దేవుడు వారిని కాపాడినందుకు దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కరోనా ఎంతమందిని తీసుకెళ్ళిపోతుంది గమనించండి. భయంకరంగా ప్రాణాలు ప్రణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక సిఐ గారు మరణించారు. ఒక ఏఎస్ఐ గారు మరణించారు హైదరాబాద్లో. ఏదో రాష్ట్రంలో, మేబీ కర్ణాటకలోనో ఎక్కడనో ఒక కలెక్టర్ అమ్మ చనిపోయింది. ఎక్కడండి? పశ్చిమ బెంగాల్ కలెక్టర్ మేడం చనిపోయింది కరోనా. కలెక్టర్ చనిపోవడం, సిఐ గారు చనిపోవడం, మరి మినిస్టర్లు కూడా చనిపోతున్నారు. ఎవరొక మినిస్టర్ కూడా చనిపోయాడని విన్నా. అంటే మరి ఎంత భయంకరమైన విషయం. ఈ సమయంలో మనం కాపాడబడుతున్నామంటే దేవుని కంచె మన చుట్టూ ఉంటేనే తప్ప మనం కాపాడబడదు. అందుకే ఇప్పుడు మరి పరిస్థితుల నుంచి తప్పించుకున్నామంటే దేవుడు కాపాడితేనే తప్ప మనము కాపాడబడదు. అమితాబ్ బచ్చన్కి ఏం తక్కువ ఉందని? అమితాబ్ బచ్చన్కి వచ్చింది కరోనా, ఐశ్వర్య రాయ్కి వచ్చింది కరోనా, అందరి కుటుంబ సభ్యులకి, అభిషేక్ బచ్చన్కి అందరికీ వచ్చింది, హాస్పిటలైజ్ అయిపోయింది. గమనిస్తున్నారా దేవుని సంగమా? అట్లాంటి కోటీశ్వరులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. ఆయన దయ, జాలి, కనికరము లేకపోతే ఒక్క క్షణము పిలుచుకోవడం అసాధ్యం అని కరోనా మనకు నేర్పిస్తుంది. కుడి చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. ఒక్క క్షణం. ఇది నిజంగా దేవుడు మనల్ని కాపాడే సమయం. మనల్ని మనం కాపాడుకునే సమయం కాదు, దేవుడే మనల్ని కాపాడే సమయం. ప్రభువుకు మహిమ కలుగును. కాబట్టి వారు కొద్ది సంఖ్యగా ఉన్న దేవుడి వాగ్దానము మరి వారికి ఉన్నది కనుక వారు లక్షల మంది ప్రజలుగా మరి వారు బయటకి వచ్చారు. లోపలికి వెళ్తున్నప్పుడు 70 మంది, కానీ బయటకు వస్తున్నప్పుడు లక్షల మంది. ఓకే. తన ప్రజల క్షేమము నిమిత్తమై ఆయన రాజులను గద్దించారట. 105వ కీర్తన 13 నుంచి 15వ వచనం వరకు చూద్దాం. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన వారి కొరకు రాజులను గద్దించును. చూసారా? దేవుని సంగమా, తన ప్రజల కోసం, బాగా వినండి, తన ప్రజల కోసం. నీవు నేను ఆయన ప్రజ అయితే ఆయన ఏం చేస్తాడు? ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీల కోసం ఏం చేశాడు? ఏం చేశాడు చూడండి. అదిగో, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టొద్దు, తన ప్రవక్తలను మీరు ముట్టొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. నా ప్రజలను మీరు తాకొద్దు, నా ప్రజలను మీరు ముట్టొద్దు, నా ప్రజలను మీరు ఏమాత్రం హింస చేయొద్దు అని. వారు ఒక దేశం నుంచి ఒక దేశానికి దాటుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ దేశపు రాజులతో దేవుడు మాట్లాడాడు. ఒక దేశం వైపులో వెళ్తా ఉంటే బారాకు అనే ఒక రాజు బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చి
ఓ అయ్యా, వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు నేను కొట్టలేను, తిట్టలేను, వీరితో యుద్ధం కూడా చేయలేను, కాబట్టి ఆ దేవుని పేరిట వీరిని శపించుమని డబ్బులు ఇచ్చి బిలామును తీసుకొచ్చి శపించే ప్రయత్నం చేసినా కానీ ఆ బిలాము వారిని శపించలేకపోతారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు మరి ఆ శత్రు దేశాలతో, ఫిలిస్తీన్లతో, మరి అక్కడ ఉన్నటువంటి అమోరీయులతో, అమాలేకీయులతో వారి రాజులను దేవుడు గద్దించి, ఫరోను కూడా గద్దించి అతని అహంకారాన్ని అణిచి తన ప్రజలను బయటకు తీసుకొని, దేవుడికి స్తోత్రం, తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మరి ఆయన తన ప్రజల నిమిత్తమై రాజులను గద్దించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ నాకు ఒక మాట అర్థమైంది. ఏమంటే, దేవుని బిడ్డలుగా సాక్షులుగా మనం జీవిస్తే మనల్ని ముట్టొద్దని దేవుడు కరోనాను గద్దిస్తాడేమో. దేవుడి స్తోత్రం. మన పక్కన వచ్చి ఎవరైనా ఉంటే, మనం ఆ ప్రాంతంలో వెళ్తూ ఉంటే ఒకవేళ, ఇదిగో ఆ పక్కోటి నా బిడ్డ వెళ్తున్నాడు, నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమార్తె వెళ్తున్నాడు, వారిని ముట్టొద్దు అని దేవుడు ఆ వైరస్ను గద్దిస్తాడేమో అనిపిస్తాడు. ఎందుకో తెలుసా? రాజులను గద్దించిన వాడు వైరస్ను గద్దించలేడా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు గద్దిస్తాడు అని చెప్పి మనం జాగ్రత్తలు పాటించకుండా, మరి మాస్క్ లేకుండా, చేతిలో శానిటైజర్ చేసుకోకుండా, డిస్టెన్స్ పాటించకుండా ఉండడం సరైనది కాదు. మన జాగ్రత్తలు మనం పాటిస్తూనే మనము దేవుని కాపుదలను కోరుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని, మరి మన నిమిత్తమై దేవుడు అద్భుతమైన కార్యాలు చేయువాడై ఉన్నాడు. తన ప్రజల క్షేమం నిమిత్తమై ఆయన ఆ రోజుల్లో రాజులను గద్దించాడు, మరి ఫరోను గద్దించాడు. దేవుని బిడ్డలారా, మరి అనేక శత్రు దేశాల యొక్క రాజులను ఆయన గద్దించాడు. వారి అధికారాన్ని మరి అదుపులుగా వారిని చేసి తన ప్రజలకు విమోచనను, విడుదలను కలుగజేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే, యెహోవా వాక్కు మనలను ఈ శ్రమలలో పరిశోధిస్తుంది. ఎలాగో మనం చూద్దాం. అదే 105వ కీర్తన 17 నుంచి 22 వచనాలు. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, కాలు నొప్పించి ఇనుము అతని ప్రాణాన్ని బాధించెను, నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఈ మాట బాగా మనం గ్రహించాలి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, అతడు చెప్పినది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. ప్రభుకు స్తోత్రం. యోసేపు ఎప్పుడు చెప్పాడు? అతని ఏజ్ ఎంత? అతనికి 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలబడింది. ఆ కళలో ఆ యొక్క 12-11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు తనకు నమస్కారం చేసినట్టుగా, పొలంలో 11 పనులు సాగిలో పడినట్టుగా, తన పన నిలబడి ఉన్నట్టుగా తన కలబడింది. ఆ కళను చెప్పాడు, పడిన కళను చెప్పాడు, తల్లిదండ్రులతో చెప్పాడు, అన్నదమ్ములతో చెప్పాడు. ఏం చేశారు వాళ్ళంతా? రే, నీకేమైనా గర్వం వచ్చిందా? తల్లిదండ్రులమైన మేము నీ కాలు మొక్కతామా? అన్నలు, అంతకంటే నీకంటే పెద్దగా ఉన్నటువంటి అన్నలు నీ పాదాల మీద పడతారా? నోర్మై పెదవా అన్నట్లుగా వాళ్ళ డాడీ మమ్మీ గద్దించారు. చెప్పాడు, ఆయన దాన్ని వదిలేశారు. అన్నలు కోపం తెచ్చుకున్నారు, పగబట్టారు. భోజనాన్ని తీసుకెళ్ళినటువంటి తమ్ముడిని గోతులో పడేశారు, బాగా కొట్టి గోతులో పడేశారు. నాన్న నిన్నే ప్రేమిస్తాడు, నీ కళలు పడతాయి, ఆ కళలు నేను నీ కాలు మొక్కాలా, ఏందులో నీ కథ అని బాగా కొట్టి బయలుపడేశారు. పడేసింది కాక ప్రాణం తీయాలని చూశారు, కానీ
రూబేన్ అడ్డుపడి కాపాడు. సో అప్పుడు మరలా అతని పైకి తీసి ఐగుప్తుకు వెళ్తున్నటువంటి వర్తకులకు అమ్మేశారు. ఎలా ఉన్నా దాసునిగా అమ్మేశారు. వెళ్ళిపోయాడు యోసేపు దాసుని ఐగుప్తు దేశానికి. అతన్ని తీసుకువెళ్ళేటప్పుడు అతని కాళ్ళకు సంఖ్యలు, చేతులకి సంఖ్యలు వేశారు, కాళ్ళకు కూడా సంఖ్యలు వేశారు. ఇనుము చేత అతని శరీరాన్ని నొప్పించాడు. పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, నిందించబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, సంఖ్యలు వేయబడ్డాయి, మరలా నొప్పించబడ్డాడు. ఈ బాధలను ఇంతకు ఎందుకు వచ్చాయి? అసలు ఎవరి వాళ్ళు వచ్చాయి? ఆయన వాళ్ళు వచ్చే కాదు. కళ ఇవ్వడం ఎవరు తప్ప? ఇప్పుడు ఆయన తప్ప. దేవుడు కళ ఇవ్వాలి, ఆ కళ ఈయన చెప్పాలి, ఈయన బాధపడాలి. ఈ బాధ అంతా ఎందుకు వచ్చింది? కళ చెప్పడం ద్వారా వచ్చింది. ఆ కళ కనుక చెప్పకపోతే అసలు ఈయన జైలుకే పోయేటోడు కాదు, గొయ్యిలో పడేటోడు కాదు, అన్నలు ఇతన్ని హింసించే వాళ్ళే కాదు, పోతీఫర్ ఇంటికి వచ్చేవాడు కాదు, ఆయన భార్య ఇతన్ని ఇబ్బంది పెట్టేది కాదు, సో ఆయన నింద మోసేవాడు కాదు, ఆ జైల్లో పడేవాడు కాదు, ఆ జైల్లో సంఖ్యలు వేసుకునేవాడు కాదు, చిప్పకూడు తినేవాడు. ఈ బాధలన్నీ ఆయనకు ఎందుకు వచ్చినాయంటే దేవుడు ఇచ్చిన కళను చెప్పడం వల్ల. ఈరోజు ప్రియమైన దేవుని సభ, దేవుని వార్తను చెప్తే మనకు కొన్నిసార్లు కష్టం, దేవుని సువార్తను తెలియజేస్తే కొన్నిసార్లు మనకు నష్టం, కష్టం, శ్రమ. కానీ వాక్యం చెప్తుంది. ఆ మాటను మళ్ళీ చదువుదాం. 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. అతడు చెప్పినది నెరవేరే వరకు దేవుని వాక్యం అతన్ని పరిశోధించాడు. ఇతడు నిలబడతాడా ఈ శ్రమలో? తను చెప్పిన కళ నెరవేరేదాకా ఇతడు ఓర్చుకుంటాడా లేదా? ఇతడు లోబడి ఉంటాడా లేదా? ఇతడు చెప్పిన కళ నెరవేరే వరకు ఇతడు ఓపిక కలిగి ఉంటాడా లేదా అని దేవుని వాక్యము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని పరిశోధించాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనం కూడా చెప్తున్న మన బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో మా ప్రభువు రానై ఉన్నాడు. ఏడుస్తాడు మీ ప్రభు? ఫెయిల్ అయిపోయింది, అది డేట్ అవుట్డేట్ అయిపోయింది. అవసరంగా మీరు వస్తాడండి. ఏడా 2000 అయిపోయింది, 2020 వచ్చింది, ఇంకా రాడు. కరోనా వచ్చింది, ఇక కరోనా వచ్చింది కానీ యేసు ప్రభు రాడు. అయితే దేవుని వాక్యం మనలను పరిశోధిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యం ఈ కరోనా టైంలో మనల్ని పరిశోధిస్తుంది. దేవుని వాక్యం ఈ శ్రమలలో మనల్ని పరిశోధిస్తుంది. నీ జీవితంలో అది నెరవేరు వరకు దేవుని వాక్యం, యెహోవా వాక్కు నిన్ను నన్ను పరిశోధిస్తుంది. మనము పరిశోధనకు నిలిస్తే, ఒక బంగారం తీసుకెళ్ళి నువ్వు కంసాలికి హౌస్లైనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? దానిని అగ్నిలో వేస్తాడు. నువ్వు తెచ్చావు, అబ్బో మంచి బంగారం అని వేసుకోడు, అగ్నిలో వేసేస్తాడు, అంతే, కాల్చుతాడు దాన్ని. అది నిలిస్తే బంగారం, నిలవకపోతే అది వేస్ట్. కాబట్టి నిన్ను కూడా దేవుడు ఈ శోధనలలో, శ్రమలలో నిన్ను పరిశోధిస్తున్నాడు. యోసేపును పరిశోధించాడు, నిందలో పరిశోధించాడు, జైల్లో పరిశోధించాడు. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉండి ఉంటాడో యోసేపు. యుక్త వయసు వచ్చేవారు, ఆయన యొక్క యవ్వన వయసులో టీనేజ్లో అప్పుడు పోయాడు. అతనికి 30 years వచ్చే వరకు జైల్లో ఉన్నాడు యోసేపు. 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయన జైల్లో ఉన్నాడు. ఎందుకు నేను ఆ మాట 30 సంవత్సరాలను చెప్పగలుగుతున్నానంటే, ఆయన 30 సంవత్సరాల వయసులో బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క ఫరో ఎదుట ఆయన ఒక వివాహం చేసుకున్నారు. దేవుని సంగమం. యాకోబు ఐగుప్తుకు వచ్చేసరికి యోసేపుకి 2 పిల్లలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏజ్ ఎంత వచ్చి ఉంటే చెప్పండి. 2 పిల్లలు కన్నా ఏజ్కి రావాలంటే 30 years ఉండి ఉంటాడు. 10-15 సంవత్సరాలు జైల్లో దేవుని కోసం కనిపెట్టాడు. కనిపెట్టాడు. ఈరోజు నువ్వు కనిపెడుతున్నావా? ఈరోజు నేను కనిపెడుతున్నాను. దేవుడు మన జీవితంలో మనకు ఆశీర్వాదం ఇచ్చే వరకు మనం కనిపెట్టి ఉంటున్నామా? ప్రియమైన దేవుని
మరి యెహోవాకు అతనిని పరిశోధించుచు. చూడండి, ఇప్పుడు ఏం జరిగింది? నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఈ మాట 20వ వచనం చూడండి. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించును, ప్రజలను ఏలిన వాడు అతన్ని విడుదల చేశాను. చాలు. అమ్మినోళ్ళు ఎవరండి? అన్నలు. అమ్మబడ్డప్పుడు ఎలా అమ్మబడ్డాడండి? దాసునిగా, బానిసగా. ఇప్పుడు ఎలా విడిపించబడుతున్నాడండి? జైల్లోకి ఎలాగెళ్ళాడండి? నిందలతో, అవమానములతో, చేయని పాపానికి చేశావు అని నేరారోపణ చేయబడి, నిందించబడి చెరసాల పాలయ్యాడు. పాపాత్ముడిగా చెరసాల పాలయ్యాడు నిందలతో. ఇప్పుడు ఏ విధంగా విడుదల పొందుతున్నాడు? రికమెండేషన్. ఎక్కడి నుంచి? మినిస్టర్ నుంచి కాదు, రాజు నుంచి, దేశాది నేత నుంచి రికమెండేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమని? రాజు అతన్ని విడుదల చేస్తున్నాడు. ప్రజలను ఏలేటువంటి రాజు ద్వారా అతనికి రికమెండేషన్ వచ్చింది. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, అతనికి ప్రధానమంత్రి ఫోన్ చేసి పలానా వ్యక్తిని విడిపించాలంటే ఎట్టుంటుందండి? జైల్లో ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారండి? ఇన్ని రోజులు మనతోనే ఉన్నాము, మనం ఏమో అనుకున్నాం, ఒరే యోసేపా నీళ్ళదేరా, ఒరే యోసేపా కూడబెట్టరా అని అనుకున్నాము. కానీ వీడు చిన్నోడు కాదు, ప్రధానమంత్రి నుంచి వచ్చింది వీడికి రికమెండేషన్. బిత్తరపోయి ఉంటారు తోటి ఖైదీలు. ప్రజలను ఏలేటువంటి మరి ఆ అధికారి అతన్ని విడుదల చేశాడు. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులను నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటి వారికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతనిని నియమించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫరో ఈ యోసేపును తన రాజ్యమంతటి మీద అధిపతిగా, అధికారినిగా చేశాడు. అతడు చెప్పున్నది నెరవేరు వరకు యెహోవాకు అతను ఏం చేసిందంట? పరిశోధిస్తూ. ఏం చేస్తొచ్చిందని? పరిశోధిస్తూ. మనం ఆదికాండాన్ని చదివితే మనకు చాలా తెలిసిన విషయమే. మనం ఆదికాండాన్ని చదివితే, ఆ 38వ అధ్యాయం నుంచి చదివితే, మరి తన అన్నయ్యలు కరువు భారముగా ఉన్నందున మరి ఎక్కడ ఆహారం దొరకకపోతే, ఐగుప్తులో ఆహారం దొరుకుతుందని యాకోబు తన ఆ 10 మంది కుమారులను చూసి, మీరు ఇక్కడ చనిపోవడం కంటే ఐగుప్తుకు వెళ్ళి ఆహారం కొని తీసుకొని రండి అని చెప్పి రూకలు పంపించి, అనగా డబ్బులు పంపిస్తే, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు తన అన్నయ్యలను గుర్తుపట్టి వాళ్ళను లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని, మీరు వేగు చూడడానికి వచ్చారేమోనని తెలిసి కూడా వారిని బెదిరిస్తే, గద్దిస్తే, వెంటనే వారు ఆయన పాదాలకు సాగిలపడి నమస్కారము చేసి అంటారు, అయ్యా మేము వేగుల వారము, మేము ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చినటువంటి వారము కాదు, మేము నీ దాసులము, నీ దాసుడైన యాకోబు కుమారుడు. మేము 12 మందిని, ఒక్కడు లేడు, చిన్నోడింటి కాదు, 10 మంది నుంచి. అట్లనా ఆ చిన్నోని కూడా మేము తీసుకొని రావాలి. వచ్చేదాకా షిమ్యోను ఇక్కడే ఉంటాడు, అన్ని తెలుసు లోపల. కానీ వాళ్ళతో ఇంకేమో మనం చదివితే, నేను ఉదయకాలం చదువుకుంటూ ఏడ్ చేసాను. ఎందుకంటే యోసేపు సెకండ్ టైం వారిని ఇచ్చాను. వారిని చూసి తట్టుకోలేక పట్టజాలని దుఃఖంతో వారి ఎదుటి నుంచి పక్క రూంలోకి వెళ్ళి బాగా ఏడ్చి అదో తన ఏడుపు ఆపుకోలేక బాగా ఏడ్చి దుఃఖమంతా తీర్చుకొని మొహం కడుక్కొని వచ్చి వారికి భోజనం వినిపిస్తాడు. హల్లెలూయా. వారికి భోజనం వినిపిస్తాడు. ప్రియమైన దేవుడి సన్నిధి, దేవుడు ఎంత ప్లాన్గా మరి యోసేపుకు ఆ కళనిచ్చి అతనికి ముందుగా ఐగుప్తుకు పంపించి తన తల్లిదండ్రుల నిమిత్తమై, తన సోదరుల నిమిత్తమై దేవుడు ముందుగా ఈ యోసేపును ప్రిపేర్ చేశాడు. అతను చెప్పుకున్నది నెరవేరే వరకు కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. అతడు ఓపికగా ఉండి ఆ ఫలాన్ని చూసే వరకు ఆయన సహనముతో
దేవుని వాక్యం అతను పరిశోధిస్తుండగా పరిశోధనకు నిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మర్చిపోయేవాడు కాదు. యోసేపుకు కళ ఇచ్చాడు, దానికి టైం ఉంది. యోసేపుకు కళ ఇచ్చిన రెండో సంవత్సరంలో దాన్ని నెరవేర్చలేదు. యోసేపుకు కళ ఇచ్చింది బాల్య వయసులో, యోసేపును గణపరిచింది యుక్త వయసులో. ఇప్పుడు చెప్పినది దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక టైం వచ్చిన తర్వాత దేవుడు యోసేపును హెచ్చించాడు. ఎంతగా అంటే చెప్పలేనంతగా. కంప్లీట్ అధికారాలన్నీ ఐగుప్తు దేశం మీద సర్వాధికారాలు యోసేపునకి ఇచ్చేశాడు. అంతగా హెచ్చించబడి, అలా హెచ్చించబడే వరకు అతనికి యుక్త వయసు రావాలనేది దేవుని చిత్రం. ఈరోజు కూడా దేవుడు మనకు కొన్ని అప్పగింపకపోవడానికి గల కారణం ఏంటంటే మనకు ఆ మెచ్యూరిటీ, స్పిరిచువల్ అండ్ ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా, ఆ మెంటల్ మెచ్యూరిటీ వచ్చే వరకు కూడా దేవుడు కొన్నిసార్లు మనకు కొన్నింటిని ఇవ్వట్లేదేమో, మనం పరీక్షకు నిలబడాలేమో దేవుడు ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా మనం చూద్దాం, ఆయన పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని ఆయన మరచిపోకుండా ఆశీర్వదించు దేవుడు. 12వ వచనం, కీర్తనలో 114. ఆ 114 12వ వచనం. కీర్తన లేదా 115, సారీ 115. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఫైనల్గా మనం గుర్తు చేస్తాం. యెహోవా మనల్ని ఏం చేయలేదు, మరచిపోలేదు. దేవుడు మనల్ని మరచిపోలేదు. మనం అనుకుంటున్నాం దేవుడు మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడు, అస్సలు మర్చిపోయాడు. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. కానీ ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాలి, ప్రార్థించాలి, గోచరాలి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఆ సమయం వచ్చే వరకు మనము ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. దేవుడు మర్చిపో. ఇంకా యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, దాన్ని చదువులేదు కానీ చెబుతున్నాను. యోసేపు జైల్లో ఉన్నప్పుడు తనతో పాటు ఒక 2 ఖైదీలు ఉంటారు. అందులో వారికి కూడా కళలు పడతాయి. ఆ కళల అర్థం కూడా యోసేపే చెప్తాడు. ఒకనేమో ఉరి ఇస్తాడని చెప్తాడు, ఒకనేమో ఉద్యోగం తిరిగి అతనికి ఇస్తాడని చెప్తాడు. చెప్తే ఒక నిజంగానే ఉరి తీయబడతాడు, మరొకరికి నిజంగానే ఉద్యోగం వస్తుంది. అప్పుడు అతను అంటాడు, నేను రాజుకు దగ్గరగా ఉండి ఉద్యోగం చేస్తాను, అయితే నేను వెళ్ళిన తర్వాత నీ గురించి నేను రాజుకు చెప్పి నేను బయటకు తీసుకొస్తాను. అక్కడ రాయబడి ఉంటుంది. అతను వెళ్ళిన తర్వాత యోసేపును అతడు మరచిపోయాడు. దేవునికి ఇస్తాడు. అతని ఉద్యోగం అతనికి వచ్చింది, ఈ వ్యక్తిని మర్చిపోయాడు. కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు, ఇతడు జైల్లోనే ఉన్నాడు. కానీ జైల్లో ఉన్న యోసేపును మాత్రము దేవుడు మర్చిపోయాడు. అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది కీర్తన 115 మరి 12వ వచనంలో, యెహోవా మమ్మును మరచిపోలేదు.
యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో మర్చిపోలేదు. యెహోవా ఇశ్రాయేలీయులను మరి ఆ యొక్క అరణ్యంలో మర్చిపోలేదు. యెహోవా ఇశ్రాయేలీయులను సముద్ర మధ్యలో మర్చిపోలేదు. యెహోవా ఇశ్రాయేలీయులను యెరికోలోనూ యోర్దాను నదిలోనూ మర్చిపోలేదు. ఎక్కడ వారిని మర్చిపోకుండా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి తోడుగా ఉండి నడిపించాడు. మోషే ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా నీ సన్నిధి మాతో రాకుంటే మేము బయలుదేరము. నీ సన్నిధి మాతో ఉంటేనే మేము బయలుదేరుతాం. నీ సన్నిధి ఉంటేనే మేము గెలుస్తాం. నీ సన్నిధి ఉంటేనే మేము జయిస్తాం అని మోషే దేవుడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. ప్రభు స్తోత్రం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఆదివారం దేవుడి మందిరానికి వచ్చింది, ఆరాధించాం, ప్రభును మైపర్చాం, ప్రార్థించాం, దేవుని వాక్యం విన్నాం. ఇక్కడికి ఏమో దిగి వచ్చి ఉన్నది, దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఇక్కడ నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తారు? దేవుని సన్నిధి తీసుకొని. ఆయన సన్నిధి నీకు నాకు తోడుగా వస్తుంది. ఆయన మర్చిపోయి దేవుడు కాదు. అందుకే అక్కడ కింద అంటున్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన. భూమిని ఆకాశములను సృజించిన ఆ దేవుని ద్వారా మీరు ఆశీర్వదించబడిన వారు. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో అప్పుడే మనం దీవించబడ్డాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, దేవుని మీద నమ్మకం ఉంచామో అప్పుడే ఆ దీవెనలన్నీ మనం కలిగాయి. అయితే వాటిని మనము విశ్వాసంతో తీసుకోవాలి. విశ్వాసం ద్వారా తీసుకోవాలి. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తాను. సమయం 40 నిమిషాలు. ఏమిటంటే, దేవుడు అన్ని దీవెనలు మనకు రెడీగా ఉంచాడు. కానీ వాటిని మనం పొందుకోవడానికి అది ఒక గదిలో తాళం వేసింది. సుదర్శన్ గారు ఇక్కడ గదిలో ఏం వేసింది? తాళం వేసింది. తాళం చేయి కూడా నీకు ఇచ్చాడు. ఏమిటా తాళం చేయంటే? ప్రార్థన. పేతురుతో అన్నాడు, పరలోకపు తాళపు చెవి నీకు, పరలోకపు తాళపు చెవి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ తాళపు చెవి ఏంటి? ప్రేయర్. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు దేవునితో ప్రార్థనలో గడిపి నువ్వు పోరాడి ఆ ప్రేయర్ ద్వారా ఆ కీ తీస్తా ఉంటే నీకు కావాల్సినటువంటివన్నీ కూడా ఓపెన్ అవుతూనే ఉంటాయి. జ్ఞానం అనే ఆశీర్వాదాన్ని ఆ తాళం చెవి ద్వారా ఓపెన్ చేసుకో. ఆశీర్వాదం అనే ఆశీర్వాదాన్ని ఆ తాళం చెవి ద్వారా ఓపెన్ చేసుకో. నీ కుటుంబానికి రక్షణ అనే దీవెన ఆ తాళపు చెవి ద్వారా ఓపెన్ చేసుకో. ప్రేరే నీకి అన్నిటికీ తాళపు చెవి ప్రార్థన. ఒక విషయం చెప్పి ముగించేస్తాను. ఈరోజు మీరందరూ ఈ హాల్లో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. కానీ మేము ఈ తాళపు చెవిని ఎప్పుడు ఓపెన్ చేశాం తెలుసా? ఈ ప్రేరాలని, ఈ ఆశీర్వాదం, ఇది దొరకడం కూడా ఒక ఆశీర్వాదం. దీనికి తాళపు చెవి ఎప్పుడు ఓపెన్ చేసామంటే 2007లో ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. 2007లో ప్రార్థన చేసామమ్మా. మాకు ఒక ప్రేయర్ హాల్ ఇవ్వండి ప్రభువా. ఓన్గా ఇవ్వని అడగడం, రెండుకే ఇవ్వని అడిగాం. 2007లో అడిగినాం. అప్పుడు ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఇంట్లో, కిరాయి బిల్డింగ్లో, ఇంట్లో, మా ఇంట్లో మేము నివాసం ఉండే కిరాయి ఇంట్లో ఆరాధన జరుగుతుంది. అక్కడ ఉపవాసం ఉండి ప్రతి శుక్రవారం ఉపవాసంతో దేవుని మొరపెట్టామయ్యా, ఒక మంచి హాల్లో దేవాన్ని ఆరాధించడానికి సాయంత్రం. ఎప్పుడు నిర్ణయం తెలుసా? 2014-15 సంవత్సరాల్లో మనం పెద్ద హాల్లోకి వెళ్ళలేదు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 7-14 సో 7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఆ 14-15 నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏమని తెలుసా? ఓన్ బిల్డింగ్ ఇవ్వమని. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ 7 సంవత్సరాలు అంటే 14-7 ఎంత? 2020
ఉద్యోగం చేసినాక మామా అంటే మళ్ళీ ఒక 7 చేయండి ఆయన. 14 అయినాక ఆయన కూడా తను చేరుకోవాల్సిన స్థలం చేయాలి. ఐ మీన్ దాన్ని లింక్ పెట్టేది లేదు. కానీ మన పరిస్థితిలో మనం గమనిస్తే మరి 7 సంవత్సరాలు పట్టింది ఒక హాల్లోకి ఎంటర్ కావడం. అప్పటి నుంచి మళ్ళీ 7 పట్టేటట్టు ఉంది నాకు కూడా అనిపిస్తుంది. బహుశా 7 సంపూర్ణ సంఖ్య. 20 ఇచ్చేటట్లేడు ప్రభు, ఆపేశాడు. 7లో ఖచ్చితంగా మనకు హాల్ ఓన్ బిల్డింగ్ ఉపయోగిస్తాం. 14, 6, 20, 1, 7, 21. ప్రియమైన దేవుని సంగమ. కాబట్టి సంవత్సరాలు పడతాయి. ప్రార్థించాలి. దేవుని కార్యాన్ని చేస్తాం. దేవుని మహిమ కలుగుతుంది. మరి ఈ ధ్యానాన్ని, ఈ వాక్య భాగాన్ని ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి మనల్ని ఫలింపచేయుగాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని నడిచి కలుగుతున్నాడు. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియాపరలోకి పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతుడైన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ సమయంలో మాతో మాట్లాడాలి. మీ స్వరాన్ని వినిపించు. కొద్ది నిమిషములైనా నీ అద్భుతమైన మాటలు మేము విన్నాము. అతడు చెప్పున్నది నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండును. ఈరోజు మీరు మమ్మల్ని పరిశోధిస్తూ పరీక్షిస్తూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినారు. యోసేపును దాసుడుగా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. రాజుగా చేశాను. ఇక్కడ మా జీవితాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను గొప్ప స్థితిలో ప్రార్థన చేయడానికి సాయించు, మొర్ర పెట్టడానికి సాయించు, మీ సన్నిధిలో గడుపుటకు సహాయించు. మీ కృప సమృద్ధిగా దయచేసుకున్నాను. హితమైన వాక్యాన్ని ఫలింపు చేసి మాట్లాడు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము.